సో గుడ్ ఈవినింగ్ టుడే సార్. మనకి గుడ్ ఈవినింగ్ గైస్. సో టుడే మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్4 హనా డెమో అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ కట్ గా డిస్కషన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎవరైతే లైక్ టాలీ ప్రైమ్ గా అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ గా వర్క్ చేస్తూ ఉంటారో సో వాళ్ళు టాలీ ప్రైమ్ మీదనే జీవితకాలం వర్క్ చేయకుండా ఎస్ఏపి సాఫ్ట్వేర్ నేర్చుకుంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్ మీద మనకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఫ్రెషర్ గా కానీ ఎక్స్పీరియన్స్ గా కానీ. సో తర్వాత మనకి ఎలాంటి ప్యాకేజెస్ మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి, ఎస్ఏపి కోర్స్ నేర్చుకోవడం వల్ల మనం ఎక్కడెక్కడ జాబ్స్ పొందొచ్చు, వాటికి సంబంధించిన సాలరీ ప్యాకేజెస్ డిస్కస్ చేద్దాం. ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో, ఏ మాడ్యూల్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఓకే, ఇవన్నీ కూడా మనం క్లియర్ గా టుడే క్లాస్ లో డిస్కషన్ చేస్తాం. తర్వాత వీటితో పాటు మనకి ఎవరైతే ఎస్ఏపిని ఫుల్ ఫ్లెజ్డ్ గా నేర్చుకొని ఎస్ఏపి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వెళ్ళాలనుకున్నా జాబ్ అసిస్టెన్సీ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఓకే, సో టుడే మనకి క్లియర్ గా డెమో అనేది డిస్కస్ చేస్తాను. ఆఫ్టర్ డెమో తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ అడగచ్చు. ప్రజెంట్ మనకి ఏపీ అండ్ తెలంగాణ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, స్క్రీన్ కనపడుతుందామా? కన్ఫర్మ్ చేయండి. స్క్రీన్ కనపడుతుందా? Yes, sir. డన్ గైస్. సో గైస్ పీపీటీ కనబడుతుందా? Yes, sir. డన్ గైస్. చూడండి, లోకేష్ ఇన్ఫోటెక్ ఇది మన యొక్క ఇన్స్టిట్యూషన్. యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మనకి టాలీ లోకేష్. ఆన్లైన్ ఆఫ్లైన్ వీకెండ్ ట్రైనింగ్ అనేది మన ఇన్స్టిట్యూషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో తర్వాత బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. నా పేరు లోకేష్, ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ టాలీ ఆర్ఎస్ఏ బిఎఫ్ఎస్ఐ వీటిని నేను టీచ్ చేస్తాను. ఓకే, బిఎఫ్ఎస్ఐ అంటే బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ సర్వీస్ ఇన్సూరెన్సెస్ రీటైల్ సేల్స్ అసోసియేట్ టాలీ సర్టిఫైడ్ ట్రైనర్. సో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో త్రూ అవుట్ ఇండియా వైజ్ మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకి ట్రైనింగ్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. మాక్సిమం ఎస్ఏపి అండ్ టాలీ 15,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ చేయడం జరిగింది. డిఫరెంట్ సెక్టార్స్ లలో మన ప్లేస్మెంట్స్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మన హాబీస్ లర్నింగ్ న్యూ అప్లికేషన్స్, డెవలప్ న్యూ కంటెంట్ అండ్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ట్రైనింగ్ మాక్సిమం 50K స్టూడెంట్స్ ట్రైన్ చేయాలి విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తో. డిఫరెంట్ సెక్టార్స్ లో మనం జాబ్స్ అనేది చూపించాలనేది మెయిన్ ఎయిమ్స్. ఓకే, ఇది మన యొక్క యూట్యూబ్ ఛానల్. 31,000 సబ్స్క్రైబర్స్ తో మార్కెట్ లో టాలీ పరంగా ఎస్ఏపి పరంగా మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా చాలా మందికి మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లోయర్ మిడిల్ క్లాస్ కానీ పూర్ పర్సన్స్ కానీ మన ఛానల్ ద్వారా సబ్జెక్ట్ నేర్చుకొని అది ఎస్ఏపి అయినా టాలీ అయినా చాలా మంది జాబ్స్ చేస్తున్నారు, జాబ్స్ తెచ్చుకుంటున్నారు. సో తెలుగులో నీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ 3,000కు పైగా వీడియోస్ అప్లోడ్ చేసి 31,000 సబ్స్క్రైబర్స్ తో మార్కెట్ లో మా ఛానల్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా వెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఇది మన యొక్క యూట్యూబ్ ఛానల్. సో ఆఫ్లైన్ వచ్చేసి కడప అండి. ఇది ఒక మన ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ కడపలో ఉంటుంది. ఆన్లైన్ వచ్చేసి త్రూ అవుట్ ఇండియా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రీసెంట్ అంటే లైక్ 3 months బ్యాక్ స్టూడెంట్స్ కి ఎస్ఏపి మీద జాబ్స్ వచ్చిన వాళ్ళు. సో మధులత 1.5 lakhs డైనమో కంపెనీలో వచ్చింది. 15 lakhs నరసింహ టీసీఎస్ కంపెనీలో వచ్చింది. అండ్ కేదార్నాథ్ 19 lakhs ఆల్కమ్ లాబొరేటరీస్ లో ఈయనకు ట్రైనింగ్ ఇవ్వడం అండ్ జాబ్ రావడం జరిగింది. లాస్ట్ 6 months లో వీళ్ళకి వచ్చిన ప్లేస్మెంట్స్ మన ఇన్స్టిట్యూషన్ నుంచి మన దగ్గర నేర్చుకున్న తర్వాత తెచ్చుకున్న స్టూడెంట్స్. తర్వాత మన మెటీరియల్స్ అమెజాన్ లో కూడా ఉన్నాయండి, amazon.in. సో టాలీ ప్రైమ్ మెటీరియల్స్ సేల్ చేస్తూ ఉంటాం, ఎస్ఏపి మెటీరియల్స్ కూడా సేల్ చేస్తూ ఉంటాం. ఓకే, సో చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అండ్ ఎస్4 హనా. ఓకే, ఎస్ఏపిని
మనము లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఉపయోగిస్తామండి. సో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? ఎనీవన్? లైక్ లైక్ టెక్ మహీంద్రా అదే హ్మ్. గూడ్స్ పర్చేజ్ చేసే ఇంకా ల్యాక్స్ లో టర్న్ ఓవర్ అనేది ఎక్కువగా జరిగితే దాన్ని లార్జ్ స్కేల్ అనేది యూజ్ చేస్తారు. మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటండి? అంటే ఎక్కువగా మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో దేన్ని ఉపయోగిస్తాం? ఏమైనా సర్వీస్ సెంటర్ లో కానీ ఏదైనా Hmm. ఇన్వెంటరీ సెంటర్స్ లో కానీ మీడియం అండ్ స్మాల్ అనేది యూజ్ చేస్తాం సార్. ఓకే. ఓకే. సో మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో టాలీని ఉపయోగిస్తున్నాము. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే మాక్సిమం మనకి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేది యూజ్ చేస్తాం. వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో యూజ్ చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అది పెద్ద పెద్ద ఏవైనా మిషన్స్ తయారు చేసే దాంట్లో కావచ్చు, అప్పారల్ తయారు చేసి కావచ్చు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, పెయింట్స్ కావచ్చు, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్లలో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఎస్ఏబిని ఉపయోగిస్తారు. ఎస్ఏబిలోకి ఎంటర్ అయ్యే ముందు బేసిక్స్ ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. తర్వాత బోర్డ్ క్యాలిక్యులేషన్స్ తెలుసుకోవాలి. చెకింగ్ రిపోర్ట్స్ అనేది ఎంటర్ చేసుకోవాలి. సో ఎస్ఏబి మనకి 45 డేస్ లో నేర్పిస్తామండి. రియల్ టైమ్ లో అవసరమయ్యే కంటెంట్ అంతా మనం తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎస్ఐపి కెరీర్ నేర్చుకో, 6 మంత్స్ అయినా నేర్చుకో, 3 మంత్స్ అయినా నేర్చుకో, 45 డేస్. నాయిస్ వస్తుంది. క్లాస్ చెప్పేటప్పుడు మీరు మ్యూట్ లో పెట్టుకోవాలి. టీవీ దగ్గర ఉన్న, ట్రావెలింగ్ లో ఉన్న మ్యూట్ లో పెట్టుకోండి. క్లాస్ జరుగుతున్న 1 అవర్ సైలెంట్ గా ఉండాలి. ఓకే, ఓకేనా? సో మనకి కోర్స్ డ్యూరేషన్ అనేది 45 డేస్ ఉంటుంది. తర్వాత సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ S4 HANA. అసలు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ S4 HANA మీనింగ్ తెలియాలి, అబ్రివేషన్ తెలుసుకోవాలి. ఓకే, ఏది ఎందుకు ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ ఎస్ఏపి? సో ఎస్ఏపిని ఫస్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1972లో ఎస్ఏపిని కనిపెట్టడం జరిగింది. అప్పుడు దీని యొక్క నేమ్ ఏమునింది? సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని పిలిచేవారు. తర్వాత రీనేమ్ చేస్తూ 1977లో సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ గా దీన్ని రీనేమ్ చేయడం జరిగింది. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్? చెప్పండి చూద్దాం. వాట్ ఈస్ దట్ మీనింగ్? చెప్పండి. సిస్టమ్స్ అంటే ఏంటి? అప్లికేషన్స్ అంటే ఏంటి? ప్రోడక్ట్స్ డేటా ప్రాసెసింగ్ అంటే ఏంటి? చెప్పండి. చెప్పండి. ఎనీవన్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు. చెప్పండి. ఎనీవన్? నో ఐడియా? ఎస్ ఆర్ నో? అదైనా చెప్పండి. తెలిస్తే తెలుసని చెప్పండి, తెలియదంటే తెలియదని చెప్పండి. నో ఐడియా. ఓకే, సిస్టమ్స్ అంటే తెలీదా? మొబైల్స్ సిస్టమ్స్ అంటే సిస్టమ్స్ అంటే మొబైల్స్ సిస్టమ్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, వెరీ గుడ్. ల్యాబ్, మరి తెలియదంటారు? ట్యాబ్స్. తెలుసు కదా సిస్టమ్స్ అంటే ఏంటి. ఇవి అప్లికేషన్స్ అంటే అంటే ఫైల్స్ లైక్ ఎంఎస్ ఆఫీస్ ఫైల్ స్టోర్ చేసిన సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. టాలీ అనేది ఒక అప్లికేషన్, ఎంఎస్ ఆఫీస్ ఒక అప్లికేషన్, పైథాన్ ఒక అప్లికేషన్, ఓకే, ఎస్ఏపి అనేది ఒక అప్లికేషన్. ఇవన్నీ అప్లికేషన్స్ కదా. అంటే ఎవరో ఎప్పుడో కనిపెట్టారు, స్టిల్ ఇప్పటికి మనం నేర్చుకుంటానే వస్తున్నాం కదా. సో దీన్నే మనం అప్లికేషన్స్ అంటాం. సిస్టమ్స్ అంటే ఏంటి? కంప్యూటర్స్ లైక్ డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్, వీటిని మనం
సిస్టమ్స్ అంటారు. ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటే ఏంటి? మన బిజినెస్ లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ లైక్ గూడ్స్ అండ్ సర్వీసెస్. నీ బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, సో నీవు ఎస్ఏపిలో డేటా మెయింటైన్ చేయకుండా టాలీలోనో ఎక్సెల్లోనో నీ కంపెనీ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేస్తున్నారు. వాటిని వాటిని నాన్ ఎస్ఏపి అంటారు. నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడాన్ని డేటా ప్రాసెసింగ్ అంటారు. ఇది ఎస్ఏపి యొక్క అబ్రివేషన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎఫ్ఐసిఓ అంటే ఏంటి? ఎఫ్ఐ స్టాండ్స్ ఫర్ ఫైనాన్స్, సిఓ స్టాండ్స్ ఫర్ కంట్రోలింగ్. ఓకే, సో ఫైనాన్స్ అంటే ఏంటి? సో దీస్ ఆర్ ద ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటారు. ఓకే ఓకే, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్. దీన్ని మనం ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అనేది తెలియాలి అంటే నీ బిజినెస్ లో ఎవరైనా షేర్లు పెట్టాలి అంటే నీ బిజినెస్ కంపెనీ ఇయర్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అనేది తెలియాలి కదా. నువ్వు హైదరాబాద్ లో ఒక కంపెనీ ఉంది, నువ్వు బెంగళూరులోనో లైక్ లేదంటే సింగపూర్ లోనో ఎక్కడైనా నువ్వు ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలి. నీ దగ్గర డబ్బు లేదు, నువ్వు నీ కంపెనీకి సంబంధించిన షేర్లు మార్కెట్ లో సేల్ చేస్తావు. సో ఆ ఎవరైతే డబ్బులు ఉందో మీ దగ్గర 10,000 చేయకూడదు. కంట్రోలింగ్ టోటల్ గా ఇంటర్నల్ రిపోర్టింగ్ అని టోటల్ గా ఇంటర్నల్. సో నాయిస్ వస్తుంది. వీడియో ఎందుకు ఆన్ చేసావు? ఆఫ్ చేయి. నెక్స్ట్, సో కంట్రోలింగ్ అంటే ఇది టోటల్గా ఇంటర్నల్ రిపోర్టింగ్. ఇది ఓన్లీ కంపెనీలో ఇంటర్నల్గా జరుగుతుంది. డెసిషన్ మేకర్స్ ద్వారా టోటల్గా రన్ అవుతూ ఉంటుంది. బట్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అనేది బయటికి ప్రపంచానికి బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అనేది షో చేస్తారు. సో దీన్ని ఎఫ్ఐసిఓ అంటాం. తర్వాత సో ఇట్ ఈజ్ ఏ జర్మన్ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ. సో యాక్చువల్గా ఎస్ఏపి అనేది జర్మన్ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1972లో ఒక కస్టమర్తో స్టార్ట్ చేశారు. ఎవరైనా అంతే కదా, ఏదైనా ఒక కంపెనీ ఏదైనా కనిపెట్టామంటే అది ఫస్ట్ ఒక బిజినెస్తోనే స్టార్ట్ అవుతుంది, ఒక కస్టమర్తోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, అది అన్ని రకాలుగా బాగా వర్క్ అవుతుందంటేనే అప్పుడు ప్రపంచానికి తెలియజేస్తారు. సో అదనమాట. మ్యాక్సిమం ఎస్ఏపిని 4 లక్షల పైగా కస్టమర్స్ వరల్డ్ వైడ్గా 2200 మోర్ దాన్ కంట్రీస్లలో ఉపయోగిస్తున్నారు. ఇండియా లైక్ వరల్డ్ వైడ్లోనే థర్డ్ లార్జెస్ట్ కంపెనీగా ఎస్ఏపి అనేది రన్ అవుతుంది. మ్యాక్సిమం వరల్డ్ వైడ్ మొత్తం చూసుకుంటే 75% వరకు ఎస్ఏపిని ఉపయోగిస్తున్నారు. ఎస్ఏపిని డేటా బేస్డ్ సాఫ్ట్వేర్ అని కూడా పిలుస్తారు. సో ఎస్ఏపి ఈజ్ ఏ డేటా బేస్డ్ సాఫ్ట్వేర్. ఎస్ఏపిని ఎవరు కనిపెట్టారు? ఫౌండెడ్ ఇన్ 1972 బై 5 ex-IBM ఎంప్లాయీస్. వాళ్ళు ఐబిఎం కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు రిటైర్ అయిన తర్వాతనో లేదంటే అక్కడ వర్క్ చేస్తున్నప్పుడే కానీ వాళ్ళు ఎస్ఏపి సాఫ్ట్వేర్ని కనిపెట్టారు. వెల్లెన్ రూథర్, హోప్, హెక్టర్, ప్లాట్నర్, చిరా. ఓకే, సో వీళ్ళు ఎస్ఏపిని కనిపెట్టడం జరిగింది. ఓకే సార్, ఎస్ఏపి నేను నేర్చుకుంటే నాకు మార్కెట్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ జాబ్స్ వస్తాయి? యాక్చువల్గా 2 టైప్స్ ఉంటాయి, ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎండ్ యూజర్. ఎఫ్ఐ కన్సల్టెంట్ జాబ్ రోల్ ఏంటి అంటే అతను కాన్ఫిగరేషన్స్ చేస్తుంటాడు. క్లయింట్స్కి ఏవైనా ఎర్రర్స్ వచ్చినా, బగ్స్ వచ్చినా, ఓకే ఏవైనా వచ్చినా కాన్ఫిగరేషన్స్ ఒక కంపెనీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ కంపెనీలో పర్చేజ్ జరుగుతున్నాయా, సేల్స్ జరుగుతున్నాయా, ఎక్స్పెన్స్ జరుగుతున్నాయా, ఇన్కమ్ జరుగుతున్నాయా, సో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్లు చేస్తాడు. సో ఇతనికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్ ప్రెషర్ శాలరీ 3 lakhs ఉంటుంది. ఓకే, ఎక్స్పీరియన్స్ శాలరీ అయితే మ్యాక్సిమం 10 lakhs పైనే ఉంటుంది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ 5 years 8 years పెట్టారంటే సో 10 to 18 lakhs 20 lakhs కూడా వెళ్తుంది. అందుకే ఎఫ్ఐ కన్సల్టెంట్ అనేది ఒక ఫ్యామిలీలో ఫాదర్ క్యారెక్టర్. మొత్తం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఎఫ్ఐ కన్సల్టెంట్ మీద ఆధారపడి ఉంటుంది. దీంట్లో క్లిక్ అయినామా 1 year 2 years లోపల
పెద్ద లక్షాధికారి అవ్వచ్చు. అంత కెపాసిటీ ఎఫ్ఐ కన్సల్టెంట్కి ఉంది. బట్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. ఎండ్ యూజర్ అంటే ఇతను రిస్క్ తీసుకోడు. సో కాన్ఫిగరేషన్స్ అన్ని ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తే ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? జస్ట్ వెండర్, కస్టమర్ పోస్టింగ్, వెండర్ పోస్టింగ్, జిఎల్ పోస్టింగ్ అతను చేస్తాడు జస్ట్ అంతే. అంతకు మించి ఏం చేయలేడు. అది ప్రెషర్ శాలరీ వచ్చేసి 1.8 lakhs ఉంటుంది. ఎక్స్పీరియన్స్ శాలరీ 5 lakhs, అంతకు మించి పోదు ఎండ్ యూజర్కి. మోస్ట్లీ ఈ 2 టైప్స్ ఉంటాయి మార్కెట్లో. సో చాలామంది ఎఫ్ఐ కన్సల్టెంట్కి ట్రై చేస్తూ ఉంటారు ఎక్స్పీరియన్స్ పర్సన్స్. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు 5 years టాలీ మీదనో ఏదో కంపెనీ చేస్తూ ఉంటారు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని సో దొరకకుంటే రాజునే, దొరికితే బయటికి రావాల్సిందే. సో అంత ఉంటుంది. ఎస్ఏపి అనేది ఈఆర్పి సిస్టమ్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటాం. ఎంటర్ప్రైజెస్ అంటే కంపెనీ, ఆర్గనైజేషన్, ఫర్మ్స్. రిసోర్స్ అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ల్యాండ్, బిల్డింగ్, మనీ, మ్యాన్ పవర్ ఇదంతా రిసోర్స్ ఉండాలి. తర్వాత ఆ రిసోర్స్ని ఉపయోగించి బిజినెస్ ఎలా ప్లానింగ్ చేసుకోవాలి అనేదే ఈఆర్పి. ఓకే, ఏ కంపెనీలో అయినా చూసుకుంటే మీరు సో కంపల్సరీగా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఇవి కామన్గా ప్రతి ఆర్గనైజేషన్లో ఉంటాయి. ఇవి లేకుండా ఏ బిజినెస్ అనేది జరగదు. ఒక కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఆ కంపెనీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా ప్రతి డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ అవుతుంది ఆల్ మోడల్స్తో. కాబట్టి దీన్ని ఈఆర్పి సిస్టమ్ అంటాం. ఎస్ఏపిలో మనకు ప్రోడక్ట్స్ ఏమున్నాయి? ఎస్ఏపి ఈఆర్పి ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్, ఎస్ఏపి సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఎస్ఏపి పిఎల్ఎం ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఎస్ఏపి ఎస్ఆర్ఎం సప్లయర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఎస్ఏపి ఎస్సిఎం సప్లై చైన్ మేనేజ్మెంట్. ఈసిసి స్టాండ్స్ ఫర్ ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. తర్వాత ఎస్ఏపి S/4HANA, ఇది మనకి 2015 ఫిబ్రవరిలో రిలీజ్ చేశారు. బట్ మన ఇండియాలో అయితే ఎక్కువగా దీన్ని యూజ్ చేయట్లేదు. కొంచెం టైం పడుతుంది. ఇంకా మనకి 2027 కానీ 30 కానీ పూర్తిగా వచ్చేస్తుంది. ప్రజెంట్ ఇంకా ఈసీసీ 6.0 వర్షన్ యూజ్ చేస్తున్నారు. సో ఇది ఈసీసీ 6.0 అనేది 2004లో స్టార్ట్ అయింది, 2014కి ఎండ్ అయింది. తర్వాత S/4HANA వచ్చింది కానీ ఇంకా పూర్తిగా ఇండియాలో ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. తర్వాత ఎస్ఏపి R3 సర్వర్స్. ఆర్ అంటే రియల్ టైం, 3 అంటే సర్వర్స్. ఓకే, ఫస్ట్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ కనిపెట్టిన తర్వాత ఒక కస్టమర్తో స్టార్ట్ చేశారు. తర్వాత ఆ డేటా సేవ్ అవ్వాలంటే సర్వర్ అనేది కావాలి కదా. అప్పుడు ఎస్ఏపి R1 1973లో ఫస్ట్ సర్వర్ని కనిపెట్టారు. తర్వాత 1979లో ఎస్ఏపి R2 సర్వర్ని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఎస్ఏపి R3 వచ్చేసి 1992లో ఎస్ఏపి R3 సర్వర్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్ అంటాం. ఓకే, ఈ ప్రజెంటేషన్ లేయర్ ఏం చేస్తుందంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆఫ్ డేటా టు యూజర్స్. మనం ఇచ్చే డేటా ఏదైతే ఉంటుందో ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ మన యూజర్స్ ద్వారా ప్రజెంటేషన్ లేయర్లో ఇస్తాం. అది క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది అప్లికేషన్కి. మనం ఇచ్చిన డేటా ఏదైతే ఉంటుందో అది యాక్సెస్ చేసుకొని డేటాబేస్ని రీడ్ అండ్ రైట్ చేసుకుంటుంది. ఈ డేటా ఏం డేటా, ఇది పర్చేజా, సేలా, ఎక్స్పెన్స్ అనేసి. తర్వాత అప్లికేషన్ లేయర్ తీసుకుని వెళ్ళి క్యారీ ఫార్వర్డ్ చేసి డేటాబేస్లో డేటాని స్టోరేజ్ చేస్తుంది. ఇలా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇలా ప్రాసెస్ వెళ్ళి ఈ విధంగా మనకి రిజల్ట్ అనేది షో చేస్తుంది. దీన్నే ఎస్ఏపి R3 సర్వర్స్ అంటాం. ఇప్పుడు ఎస్ఏపి R3 సర్వర్ మీద వర్క్ అవుతుంది. ఇలా ఓకే, ఎస్ఏపిలో మోడల్స్ ఏమున్నాయంటే ఫంక్షనల్ మోడల్స్ ఉన్నాయి, టెక్నికల్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు సో ఎఫ్ఐ అనేది ఒక మోడల్, సిఓ అనేది ఒక మోడల్, ఏఎం అసెట్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్, డబ్ల్యూఎఫ్ వర్క్ ఫ్లో, పిఎస్ ప్రాజెక్ట్ సిస్టమ్, డబ్ల్యూఎం వేర్ హౌస్ మేనేజ్మెంట్, పిఎం ప్లాంట్ మెయింటెనెన్స్, క్యూఎం క్వాలిటీ మేనేజ్మెంట్, పిపి ప్రొడక్షన్ ప్లానింగ్, ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్, ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్.
ఓకే, సో ఇది అనమాట, వీటిని ఫంక్షనల్ మాడ్యూల్స్ అంటాం. ఒక్కొక్కటి ఒక్కొక్క మాడ్యూల్ కిందకి వస్తుంది. ఎఫ్ఐ, సిఓ. ఎఫ్ఐ అనేది కన్సల్టెంట్ ఉంటారు, సిఓకు సపరేట్ కన్సల్టెంట్ ఉంటారు. రెండు కూడా నేర్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, అవసరం వచ్చినప్పుడు ఎంఎం కన్సల్టెంట్ని, ఎస్డి కన్సల్టెంట్ని, పీపీ కన్సల్టెంట్ని కంపెనీ రిక్రూట్ చేసుకుంటుంది. అవసరం లేకుంటే నో నీడ్, ఎఫ్ఐ కన్సల్టెంట్ అని చూసుకుంటాడు. ఓకే, ఇంకా టెక్నికల్ మాడ్యూల్స్లోకి వస్తే అబ్యాప్, బేసిస్, బిఐ, బిడబ్ల్యూ. వీళ్ళు ఎప్పుడు అవసరం అవుతారంటే కస్టమర్ రిక్వైర్మెంట్స్ టాలీ ఎస్ఏపిలోకి మ్యాప్ కానప్పుడు, అడిషనల్ ఫీచర్స్ ఏమైనా కావాలి అన్నప్పుడు ఎఫ్ఐ కన్సల్టెంట్ క్లయింట్ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని అబ్యాప్ని కాంటాక్ట్ అయ్యి ఇలా ఇలా కావాలంటున్నాడు, ఆ రిక్వైర్మెంట్స్ మీరు ఏమైనా చేయగలరా, ఓకే అబ్యాపర్ చేయొచ్చు అంటే ఆ ఫీల్డ్స్ని అడిషనల్గా యాడ్ అండ్ ఫీచర్స్ని ఎస్ఏపిలో యాడ్ చేసి ఇంత అమౌంట్ అవుతుందని ఎఫ్ఐ కన్సల్టెంట్ క్లయింట్కి చెప్తాడు. ఓకే అంటే అప్పుడు అబ్యాపర్ కానీ బేసిస్ కానీ వీళ్ళు అవసరం అవుతారు, లేదంటే అంతవరకు అవసరం అవ్వరు. తర్వాత నెక్స్ట్ ఎస్ఏపి R/3 ఇంటిగ్రేషన్స్. సో ఈవెంట్స్ అండ్ సైమిల్టేనియస్ ఎఫెక్ట్. ఇది వచ్చేసి ఎఫ్ఐసిఓ అనేది ఎవరితో ఇంటిగ్రేషన్ అవుతుంది. లైక్ ఎఫ్ఐ టు సిఓ, ఎఫ్ఐ టు ఎంఎం, ఎఫ్ఐ టు ఎస్డి, ఎఫ్ఐ టు హెచ్ఆర్, ఎఫ్ఐ టు పి, ఇలా ఇంటిగ్రేట్ అవుతుంది. ఇంటిగ్రేట్ అంటే అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటాం. సో లైక్ ఇప్పుడు మనకి పర్చే ఆర్డర్ వస్తే ఎంఎం యూజ్ చేస్తారు, సేల్స్ ఆర్డర్ వస్తే ఎస్డిని యూజ్ చేస్తారు. అలా అనమాట. సో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తారు. తర్వాత వరల్డ్స్ టాప్ 5 సాఫ్ట్వేర్స్. ఈఆర్పి సాఫ్ట్వేర్స్ కింద ఏమేమి వస్తాయంటే ఎస్ఏపి, ఒరాకిల్, జేడి ఎడ్వర్డ్స్, పీపుల్సాఫ్ట్, ఎపికర్, బ్యాంక్. ఇవన్నీ కూడా ఈఆర్పి సాఫ్ట్వేర్స్ కిందకి వస్తాయి. మార్కెట్లో ఇవి కూడా ఉంటాయి. వాళ్ళకి ఏది నచ్చితే ఆ సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేస్తారు. జనరల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, ఒరాకిల్, ఎస్ఏపి, హెచ్పి, ఇవన్నీ జనరల్ సాఫ్ట్వేర్స్. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏమున్నాయి మనకి? ఇంటిగ్రేట్ విత్ ఆల్ మాడ్యూల్స్, ఫాస్టర్ అండ్ చీపర్. సో 41 మల్టీ లాంగ్వేజెస్లో దీన్ని యూజ్ చేస్తాం. మల్టిపుల్ కరెన్సీస్, మల్టిపుల్ కంట్రీస్, మ్యాన్ పవర్ని రెడ్యూస్ చేయొచ్చు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. హైలీ ఇంటిగ్రేటెడ్ విత్ అదర్ మాడ్యూల్స్, కస్టమైజ్డ్ సొల్యూషన్స్ టు సైట్ యువర్ బిజినెస్, కంటిన్యూస్ సపోర్ట్. వీటిని మనం అడ్వాంటేజెస్ కింద తీసుకుంటాం. ఓకే, ఎందుకంటే ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ని పర్చేస్ చేసిన తర్వాత, కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కంపల్సరీగా ఆల్ మాడ్యూల్స్తో అవసరం అవుతుంది. తర్వాత వర్క్ కూడా చాలా ఫాస్ట్గా వర్క్ చేయాలి. మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఎస్ఏపిని యూజ్ చేయొచ్చు. మల్టిపుల్ కరెన్సీస్, మల్టిపుల్ కంట్రీస్లో కూడా ఉపయోగిస్తాం. చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. ఓకే, వర్క్ చేయడానికి కూడా హైలీ ఇంటిగ్రేటెడ్, హ్యాంగ్ అవ్వడం అలాంటివి జరగవు. టాప్ బెనిఫిట్స్. ఓకే, ఇప్పుడు ఎస్ఏపి సాఫ్ట్వేర్ని తీసుకున్న తర్వాత సెక్యూర్ ఇన్ఫర్మేషన్, మన డేటా అనేది ఇన్ఫర్మేషన్ సెక్యూర్గా ఉంటుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఒక కంపెనీలో పర్చే ఆర్డర్స్ ఉంటాయి, సేల్స్ ఆర్డర్ ఉంటాయి, ఇంటిగ్రేషన్ అవుతుందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. సో అక్కడ పనిచేసే కంపెనీస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ అవైలబిలిటీలో ఉంటాయి. సో తర్వాత మనకి కొలాబరేషన్, ప్రొడక్టివిటీ, ఫాస్టర్ గ్రోత్, కస్టమర్ సర్వీస్, సేవ్ మనీ, ఇవన్నీ కూడా టాప్ బెనిఫిట్స్ కిందకి మనకు వస్తాయి. ఓకే, మల్టీ లాంగ్వేజ్లో దీన్ని యూజ్ చేస్తాం, మల్టీ కరెన్సీలో దీన్ని యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా మనకి టాప్ బెనిఫిట్స్ కిందకి వస్తాయి.
తర్వాత ఎస్ఏపిని ఏ సెక్టార్స్లలో ఎక్కువగా యూజ్ చేస్తారు? ఎస్ఏపి ఫర్ టెలికమ్యూనికేషన్, ఎస్ఏపి ఫర్ హెల్త్ కేర్, ఎస్ఏపి ఫర్ బ్యాంకింగ్, ఎస్ఏపి ఫర్ రీటైల్, ఎస్ఏపి ఫర్ ఎయిర్లైన్స్, ఎస్ఏపి ఫర్ కన్స్ట్రక్షన్స్, ఎస్ఏపి ఫర్ ఇన్సూరెన్స్. ఈ యొక్క ఆల్ ప్లేసెస్లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు. అంటే వాళ్ళ యొక్క బిజినెస్ సైజుని బట్టి ఉంటుందండి. ఓకే, ఒకవేళ కొన్ని క్రోర్స్ అనుకోండి, కొన్ని క్రోర్స్ అయితే కన్నా టాలీని యూజ్ చేయొచ్చు. అదే కొన్ని క్రోర్స్ ఎక్స్ట్రా ఉండింది అనుకోండి, కంపల్సరీగా ఒకవేళ 500 crores 1000 crores అలా ఏమైనా జరిగినట్లయితే కంపల్సరీగా ఎస్ఏపిని 100% ఎస్ఏపిని ఉపయోగిస్తారు ఆ కంపెనీలో. అది కూడా మీరు గమనించాలి. ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎఫ్ఐసిఓ. ఇప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎఫ్ఐలో మనకి జనరల్ లెడ్జర్స్, అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్స్, ఫిక్స్డ్ అసెట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంటిగ్రేషన్ పార్ట్కి వస్తే ఎఫ్ఐ టు సిఓ, ఎఫ్ఐ టు ఎంఎం, ఎఫ్ఐ టు ఎస్డి, ఇవి ఇంటిగ్రేషన్ పార్ట్స్. వీళ్ళు మధ్యలో అవసరం అవుతారు మనకి. ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్. ఇంకా కంట్రోలింగ్ వస్తే కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ఇంటర్నల్ ఆర్డర్స్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ప్రోడక్ట్ కాస్టింగ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, వీళ్ళందరూ కంట్రోలింగ్ కిందకి వస్తారు. ఓకే, సో ఎవరు కూడా ఎస్ఏపిలో పర్ఫెక్ట్గా ఉండరండి. రియల్ టైంలోకి వెళ్ళినా కూడా అక్కడ ప్రతిదిగా కొత్తగా వస్తూనే ఉంటాయి, కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలి. ఎవరు కూడా ఒక సాఫ్ట్వేర్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరు కూడా ఎప్పటికీ నేర్చుకోలేరు. సాఫ్ట్వేర్ అనేది ఎప్పటికెప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది, కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలి జీవితకాలం. అందుకే దీన్ని సాఫ్ట్వేర్ అంటాం. ఓకే, ఒక కంపెనీలో కస్టమర్స్ కానీ, సేల్స్ కానీ, పర్చేసింగ్ కానీ, వెండర్స్ కానీ, ఏపీ, సో తర్వాత ప్రొడక్షన్ ప్లానింగ్, జనరల్ ఇన్వెంటరీ, వీళ్ళు ఎవరు లేకుండా బిజినెస్ అనేది జరగదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎస్ఏపిలో క్లయింట్ అనేవాడు చాలా ఇంపార్టెంట్ మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తాడు. ఎస్ఏపిలో ఎంతమంది క్లయింట్స్ని మనం క్రియేషన్ చేయొచ్చు అంటే మ్యాక్సిమం 999 క్లయింట్స్ని క్రియేషన్ చేయొచ్చు. ఇట్ ఈజ్ ఏ 3-digit న్యూమరికల్ నెంబర్ అంటాం. ఓకే, క్లయింట్ ఈజ్ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపి. టీ కోడ్ వచ్చేసి SCC4లో మనం చెక్ చేస్తాం క్లయింట్స్ని. One minute guys. ఓకే, నెక్స్ట్. సో మెయిన్ క్లయింట్స్ అనేవాళ్ళు ఎస్ఏపిలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు టీసీఎస్ కంపెనీ కానీ, విప్రో కంపెనీ కానీ, కాగ్నిజెట్ కంపెనీ కానీ, వీళ్ళందరూ మిమ్మల్ని హైర్ చేసుకోవాలంటే ముందు ఆ కంపెనీస్కు వర్క్ ఉండాలి కదా. ఆ కంపెనీకి వర్క్ ఎవరు ఇస్తారు? క్లయింట్స్ ద్వారా వస్తుంది. ఆ క్లయింట్స్ అనేవాళ్ళు మార్కెట్లో కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ స్టార్ట్ చేయకపోతే ఈ టీసీఎస్, ఇన్ఫోసిస్ వీళ్ళకు పని దొరకదు. వాళ్ళకు పని దొరకకపోతే మిమ్మల్ని హైర్ చేసుకోరు. ఒకవేళ ప్రాజెక్టులు లేకపోతే మిమ్మల్ని పంపించేస్తారు వెనక్కి. అందుకే సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా వరకు అప్పుడప్పుడు కొన్ని దివాలా తెస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రాజెక్ట్స్ ఉండవు, ఊరికే మీకు శాలరీస్ ఇచ్చుకుంటూ కూర్చోబెట్టుకోలేరు కదా. సో అదే అనమాట. అందుకే క్లయింట్స్ అనేవాళ్ళు చాలా మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తారు కంపెనీలో. ఓకే, క్లయింట్స్ డేటా 3 రకాలుగా ఉంటుంది: కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. ఈ డేటా మొత్తం ఎక్కడ సేవ్ అవుతుందంటే టేబుల్స్లో. కస్టమైజింగ్ డేటా అంటే కాన్ఫిగరేషన్స్ చేస్తారు. అంటే ఆ క్లయింట్ బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగా, సర్వీసా, ట్రేడింగ్ అనేది తెలుసుకొని వాటికి సంబంధించిన టోటల్ కాన్ఫిగరేషన్స్ అనేటివి కస్టమైజింగ్ డేటా ద్వారా జరుగుతుంది. అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, అసెట్ అకౌంటింగ్, జిఎస్టీ, డన్నింగ్, ఇదంతా కూడా. తర్వాత ట్రాన్సాక్షనల్ డేటా. ఓకే, కాన్ఫిగరేషన్లు అన్నీ చేసిన తర్వాత బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, పర్చేస్ కానీ, సేల్ కానీ, ఎక్స్పెన్స్ కానీ, ఇన్కమ్స్ కానీ, ఇవన్నీ పోస్ట్ చేస్తారు. వీటిని ట్రాన్సాక్షనల్ డేటా అంటాం. తర్వాత
మాస్టర్ డేటా అంటే ఏంటి? ఇప్పుడు మన బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు సప్లయర్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, అసెట్స్ ఉంటాయి, జిఎల్స్ ఉంటాయి, కాస్ట్ సెంటర్స్ ఉంటాయి, కాస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి. వీళ్ళందరినీ మనం క్రియేషన్ చేస్తాం. ఓకే, క్లయింట్స్ డేటా అంటే 3 రకాలుగా ఉంటుంది: కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. ఓకే, ఈ డేటా మొత్తం SC16N వెళ్ళి చూస్తాం. SAP సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఇప్పుడు మనం SAP సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత క్లయింట్ బిజినెస్లో అక్కడ యాక్చువల్గా 5 సర్వర్లు ఉంటాయి. దాంట్లో 3 మెయిన్ సర్వర్స్: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్లో మనం అన్ని కాన్ఫిగరేషన్లు చేస్తాం. ఆ డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ సర్వర్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఓకే, టీ కోడ్స్ కానీ కాన్ఫిగరేషన్స్ కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒక క్వాలిటీ టీం ఉంటుంది. ఆ టీం టెస్ట్ చేస్తుంది. మళ్ళీ క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని పంపిస్తాం. అక్కడ రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు ఇండివిజువల్స్. దీన్ని మనం సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటాం. సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఇలా ఉంటుంది. సో దీన్ని మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. 4 లెటర్స్, రిమైనింగ్ 6 లెటర్స్ ఆల్ఫాబెట్స్ న్యూమరికల్ ఉంటాయి. TR is nothing but vehicle. It can move to one server to other server. డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తారు. క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు. ఓకే, ఈ ట్రాన్స్పోర్ట్ని రిలీజ్ చేయాలంటే, క్రియేషన్ చేయాలంటే టీ కోడ్ SC09 లేదా SC10లోకి వెళ్ళి క్రియేషన్ చేయొచ్చు, లేదంటే రిలీజ్ కూడా చేయొచ్చు. ఓకే, దీన్నే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. యాక్చువల్గా SAPలో 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. ఒకటి SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, SPRO స్క్రీన్ ఉంటుంది. ఓకే, సో SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో మనకి ట్రాన్సాక్షనల్ డేటా, తర్వాత మనకి మాస్టర్ డేటా ఉంటుంది. సో దీంట్లో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. మెయిన్గా ఓకే, SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటాం దీన్ని, SPROని. ఓకే, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. ఇంటర్వ్యూలో అడిగా చెప్పాలి జనరేట్ అవుతుందంటే అవ్వదు అని చెప్పాలి. SPRO స్క్రీన్లో కాన్ఫిగరేషన్ డేటా ఉంటుంది, దాంట్లో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుందని చెప్పాలి. అప్పుడు నీకు సబ్జెక్ట్ వచ్చిందని అనుకుంటాడు. ఓకే, అది కూడా గమనించాలి. తర్వాత టికెటింగ్ టూల్స్, సర్వీస్ నౌ, సాల్మన్. ఇప్పుడు క్లయింట్ బిజినెస్లో SAP సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత అక్కడ ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏవైనా ఎర్రర్స్ వచ్చినా, బగ్స్ వచ్చినా వాళ్ళు టికెటింగ్ టూల్, సర్వీస్ నౌ అంటే మనకి ఈమెయిల్స్ ఎలా ఉంటాయో అలా ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ ద్వారా మనకి టికెట్ రైట్ చేస్తారు FI కన్సల్టెంట్కి. ఆ రైట్ చేసేటప్పుడే చెప్తాడు అది P1 టికెటా, P2నా, P3నా, P4. P1 P2 అయితే హై అంటే వితిన్ 2 అవర్స్ లేదా 6 అవర్స్ లోపల దాన్ని నువ్వు సాల్వ్ చేయాలి సపోర్టింగ్ తీసుకుని, ఎందుకంటే వర్క్ అనేది మధ్యలో ఆగిపోయి ఉంటుంది. అదే P3 P4 అయితే 3 days or 4 days ఏం కాదు. S4 HANA stands for High Performance Analytic Appliance, is a multi-model database that stores data in its memory instead of keeping it on a disk. S4 HANA is a next generation business site. ఇది ECC 6.0 కంటే కొంచెం స్పీడప్ ఉంటుంది. డేటా హ్యాంగ్ అవ్వకుండా దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. మల్టిపుల్ డేటాబేస్ని మెయింటైన్ చేయొచ్చు. ఓకే, తర్వాత బెనిఫిట్స్ ఏమున్నాయి? మ్యాన్ పవర్ సేవింగ్, లెస్ ఎర్రర్స్, టైమ్ సేవింగ్, ఈజీ టు ఆపరేట్. సో ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ని యూజ్ చేస్తారు. వర్క్ పర్ఫార్మెన్స్, స్పీడ్ ప్రాసెసింగ్, స్పీడ్ డేటా ఎక్స్పోర్టింగ్,
స్పీడ్ అనాలిసిస్, డేటాబేస్ సిస్టమ్, హెచ్డిపి. ఓకే, సో ఇవి వర్క్ పర్ఫార్మెన్స్ ఇలా ఉంటుంది. అంటే ఈసీసీకి హెచ్4కి. ఈసీసీ 6.0 హార్డ్ డిస్క్ బేస్డ్ స్టోరేజ్ ఇలా ఉంటుంది అనుకోండి. S/4HANA వచ్చేసి చిప్స్ లాగా ఉంటుంది. ఇది ఎస్ఎస్డి. FICO మోడల్. ఓకే, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఎవరెవరు ఉంటారంటే అడ్మినిస్ట్రేటర్స్, ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్, మేనేజర్స్, ఆఫీసర్స్, ఎంప్లాయీస్, కంట్రోలర్స్, ట్యాక్స్ అథారిటీస్, ఇన్సూరెన్స్, ఆడిటర్స్, స్టేక్ హోల్డర్స్, జర్నలిస్ట్, బ్యాంక్స్, లీగల్ అథారిటీస్, ఫైనాన్షియల్ అనలిటిస్ట్. వీళ్ళందరూ కంపల్సరిగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో 100% ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అవ్వకుండా అసలు బిజినెస్ జరగదు, గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫంక్షనల్ మోడల్స్. బిజినెస్ సినారియో మెయిన్ ఎలిమెంట్స్. సో ఫస్ట్ వన్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఆర్గనైజేషనల్ యూనిట్ అంటే ఒక క్లయింట్ బిజినెస్. సో ఆ బిజినెస్లో ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఓకే, ఆ క్లయింట్ బిజినెస్లో అది మ్యానుఫ్యాక్చరింగా, సర్వీసా, ట్రేడింగా. తర్వాత ఆ కంపెనీకి వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ విత్ ఇన్ ద కంట్రీలో ఉన్నారా లేదంటే అదర్ కంట్రీలో ఉన్నారా, దాన్ని మాస్టర్ డేటా అంటాం. తర్వాత ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కంపెనీలో, వెండర్ పోస్టింగ్, కస్టమర్ పోస్టింగ్, జిఎల్ పోస్టింగ్, ఇవన్నీ ఉంటాయి. తర్వాత అన్నీ పోస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి, తర్వాత ఫైనల్గా రిపోర్ట్స్ని ఎలా సబ్మిట్ చేయాలి. సో వీన్నే బిజినెస్ సినారియో అంటాం. సో ఒకవేళ ఎస్ఏపి మీద మీరు సర్టిఫికేషన్, ఒరిజినల్ సర్టిఫికేషన్ చేయాలి అంటే మినిమం 2.5 lakhs నుంచి 3.5 lakhs పడుతుంది ఒరిజినల్ సర్టిఫికేషన్. ఇది పాస్ అవ్వాలంటే హైలీ ఇంపాసిబుల్. అదే అసోసియేట్ సర్టిఫికేషన్ చేయాలంటే 50,000 పైన పడుతుంది. అండ్ ప్రొఫెషనల్గా దీంట్లో వర్షన్స్ వచ్చేసి ఎస్ఏపి ఈఆర్పిలో EPH8 యూజ్ చేస్తున్నారు. S/4HANA వచ్చేసి 2022 ఫైనాన్స్ యూజ్ చేస్తున్నారు న్యూ వర్షన్స్లో. తర్వాత SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఎలిమెంట్స్, ఇది ఓల్డ్ స్క్రీన్. దీని కమాండ్ ఫీల్డ్, మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్, ఆప్షన్స్, టైటిల్ బార్, అప్లికేషన్ టూల్ బార్ అండ్ ట్యాబ్, రేడియో బటన్, చెక్ బాక్స్, పుష్ బటన్, స్టేటస్ బార్, ఇవన్నీ ఇలా ఉంటాయి. ఈ ప్రజెంట్ ECC 6.0 స్క్రీన్ ఇలా ఉంటుంది. అదే S/4HANA స్క్రీన్ ఇలా ఉంటుంది. S/4HANA స్క్రీన్ ఇలా ఉంటుంది. ECC 6.0లో GL క్రియేషన్, FS00లో ఇలా క్రియేషన్ చేస్తాం. ఇక్కడ అకౌంట్ గ్రూప్ మాత్రమే ఉంటుంది. అదే S/4HANAలో మనకి GL అకౌంట్ టైప్, GL అకౌంట్ టైప్ కొత్తగా ఆప్షన్ ఇచ్చాడు S/4HANAలో. బ్యాలెన్స్ షీట్ అకౌంట్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్, ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ, సెకండరీ కాస్ట్. సో రెండింటికి మేజర్ చేంజెస్ ఏమి ఉండవండి, కొన్ని ఫీచర్స్ మాత్రం యాడ్ చేస్తారు అంతే. S/4HANAలో FS00లో ఈ ఆప్షన్స్ ఇచ్చాడు. అదే ECC 6.0లో అక్కడ ఆప్షన్ లేదు. వెండార్ పోస్టింగ్ చేసిన తర్వాత వెండార్ లైన్ ఐటెం డిస్ప్లేలో వెళ్ళి మనము ఓచర్స్ చూడొచ్చు. టేబుల్స్, మనం కాన్ఫిగరేషన్స్, ట్రాన్సాక్షన్స్, మాస్టర్ డేటా ఇవన్నీ చేసిన తర్వాత డేటాని చెక్ చేయాలంటే టేబుల్స్లో వెళ్ళి చెక్ చేస్తాం. SC69 ఇదండి మనకి SAP FICO S/4HANA డెమో. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ప్లీజ్. ఎనీ డౌట్స్? మల్లికార్జున, వేణుగోపాల్, చిత్ర, లీలా, పవన్ కుమార్, ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సార్ ఒక్క డౌట్ సార్, ప్లీజ్ డోంట్ మైండ్ ఇలా అనుకోకండి సార్, ఏమనుకోకండి, ఇలా మిడిల్ ఆఫ్ ద క్లాస్ అడుగుతున్నారని. సార్ ఇది రికార్డింగ్ సెషన్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి సార్?
ఇన్ కేస్ రిక్వైరింగ్ జాబ్ హలో నాయిస్ ఎక్కువ వస్తుంది బ్రదర్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ హలో ఎక్కువ. ఓకే సార్ ఓకే ఏ రోజు క్లాస్ ఆ రోజు క్లాస్ అయిపోతూనే గ్రూప్ లోనే పడిపోతుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు క్లాస్ అయిపోతూనే ఓకే సార్ ఇది group లో పడిపోతుంది. దాని మీద మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాజ్ డౌన్లోడ్ చేసుకోవాలి, మీ సిస్టంలో డౌన్లోడ్ అవుతుంది. ఓకే, రిమైనింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్, ఎనీవన్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. సార్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేషన్ ఏమైనా ఉంటుందా ఆ సెంటర్ నుంచి ఇస్తానండి. మీరు ఒరిజినల్ది తెచ్చుకోవాలంటే మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ తెచ్చుకోవాలి, అక్కడ మీరు రియల్ టైంలో చేయాలి. ఓకే సార్ అక్కడ మీకు వాళ్ళే చెప్తారు ఎలా చేయాలనేసి. చెప్పండి ఇంకా రిమైనింగ్. సార్ ఐ హ్యావ్ ఎ డౌట్ సార్. అంటే ఇప్పుడు ఏమైనా రియల్ టైమ్ టికెట్స్ అలాగా ఏమైనా ఎగ్జాంపుల్స్ చూస్తారా సార్ ఆఫ్టర్ కోర్స్? లేదండి, అలాంటివి ఏమైనా ఉంటే నేను చెప్తాను. ఓకే ఓకే అక్కడ సార్. ఎవరు రియల్ టైం అనేది ఎవరు చూపించరు. మీరు హైదరాబాద్ వెళ్ళినా బెంగళూరు వెళ్ళినా జస్ట్ రియల్ టైం అంతే, ఎక్కడ కూడా జరగదు. రియల్ టైం సర్వర్ వేరు, రియల్ టైం అనేది ఎవరు చూపించరు బయటికి. ఓకే అండి. ఓకే, రిమైనింగ్ పర్సన్స్ ఎనీ డౌట్స్? వీలైనంత వరకు కొన్ని నేను షో చేస్తాను, బ్లూ ప్రింట్స్ కానీ ఇన్వాయిసెస్ కానీ, అవి నేను ఎండింగ్ లోపల చూపిస్తాను కొన్ని. ఓకే, సో రిమైనింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. రిమైనింగ్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే డన్. సో ఏ రోజు వీడియో ఆ రోజు గ్రూప్లోనే పడిపోతుంది, వాటిని డౌన్లోడ్ చేసుకోండి మర్చిపోకుండా. ఓకేనా? ఓకే గైస్, థ్యాంక్ యూ.